ఆలోచించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నాకు నా శత్రువర్గాలు నేనంటే పడని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు, చేయగలిగారు. భగవంతుడా అనుకున్నాను. ఈయన నుంచి దూరం అవుతానని నేను ఎప్పుడు జీవితంలో అనుకోలేదు. ఈయన నుంచి నన్ను దూరం చేశారే అని బాధ. సరే, కాలమే నిర్ణయిస్తుంది. అభిమానం ఎక్కడికి పోతుంది? ఆ గుండెల్లో ఉన్న అభిమానం అలాగని నాకు శాశ్వతంగా నేను రాజకీయాల్లో ఎలా ఉన్నప్పటికి కూడా నా అభిమానులు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఓకే, పార్టీలో మనం చూసాం. అంటే మరి మీరు దీన్ని సపోర్ట్ చేస్తారో విభేదిస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏదైతే గోరుట్ల మాధవ్ గారు ఎన్ని వీడియోలు బయటపడ్డాయి మనం చూసాం. అదేవిధంగా ఎవరు మన రాంబాబు గారు, అంబటి రాంబాబు గారి కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క లీలలన్నీ కూడా బయటపడ్డాయి. అటువంటి వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా దువ్వాడ శ్రీనివాస్ గారు 2022 నుంచి కూడా మీ సంసార జీవితాన్ని పబ్లిక్గా పెట్టినటువంటి మీరు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటే మరి వాళ్ళని ఏం చేయాలన్నట్టుగా